అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలామంది చాలా పెద్ద పెద్దవి చేస్తూ ఉంటారు, సినిమాలు, వ్యానిటీ సినిమాలు ఏవో చేస్తుంటారు. ఇది ఒక చిన్ని ప్రయత్నం. ఈ చిన్ని ప్రయత్నంలో పెద్ద మనసుతో మీరు ఎన్నిటినో విజయవంతం చేసిన ప్రేక్షకుల్ని వేడుకుంటున్నాను. ఈ పాపని అమ్ము కోసం చైతన్య చేస్తున్న ప్రయత్నం చిన్నది కాదండి. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఒక 10 లక్షలు రాగానే ఏదైనా బిజినెస్ చేద్దాం, 10 లక్షల్ని 20 లక్షల్ని ఎలా చేద్దాం అనే ఆలోచనతోనే ఉంటారు ఎవరైనా. ఈ ఆర్ట్ ఫామ్లోకి వచ్చి నలుగురు ఆర్టిస్టుల్ని కలుపుకొని తనకు ఆనందాన్ని ఇచ్చే ఈ ప్రక్రియని అవలంబించే చైతన్యకి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ మీడియాలో అందరికీ అన్నీ తెలియాలని లేదు, కానీ తెలుసుకోవాలనే ప్రయత్నం ఇక్కడ బాగా ఉంది. నివాస్ తను ఒక ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసి ఇన్స్టిట్యూట్లో మెలకువలు తెలుసుకున్నంత క్వాలిటీగా ఈ చిన్ని ప్రయత్నంలో తన ఎపిసోడ్స్ చేసుకోగలుగుతున్నాడు. నన్ను చైతన్య ఫస్ట్ ఈ చిన్ని ఫిలింకి, షార్ట్ ఫిలింకి చేయమని అడిగినప్పుడు నేను కొంచెం వెనుకంజ వేశాను వాస్తవానికి. దానికి కారణం ఏంటంటే ఎలా ఉంటుందో ఏంటో, ఏం చేయగలుగుతామో, కరెక్ట్గా ప్రజెంట్ చేయకపోతే బాగోదు కదా అని భయంతో. కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చేస్తానని ఒప్పుకున్న కారణం ఒక చాలా మంచి ఆర్టిస్ట్ ఉంది. ఆ ఆర్టిస్టుని నాకు చూపించాడు. చాలా మంచి ఆర్టిస్ట్ అని తను చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఆ ఆర్టిస్టుని చూశాక మీరు ఒప్పుకోండి అన్నారు. సరే ఎవరో ఏంటో అనుకుంటే ఈ పాప వీడియోస్ నాకు పంపించాడు. తను పంపిస్తే ఎంత చక్కగా అంటే, మేము నాటక రంగంలో నేర్చుకుని చాలా ఉద్దండులైన పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసి చేస్తున్నప్పుడు అది గొప్ప విషయంగా నాకు అనిపించిందేమో. కానీ ఈ వయసులో, ఇంత చిన్న వయసులో చెప్పగానే ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. నేను ఎవరిని పొగట్టడానికి, బూస్టింగ్ ఇవ్వడానికి నేను చెప్పడం లేదండి. నా కళామ తల్లి సాక్షిగా హృదయపూర్వకంగా చెప్తున్నాను. నటన అనేది నేర్చుకుంటే కాదండి, మన బ్లడ్లో నుంచి ఉద్భవించాలి. నటుడు తయారు చేయబడతాడు, తయారు చేస్తే బాగా సాన పడితే మెరుగొస్తుంది అని అనుకోవడం తప్పండి. ఆర్టిస్టు పుడతాడు. ఒక్కొక్క ఫ్యామిలీలో తనకు తెలియకుండా పూర్వజన్మ సుకృతం వల్ల ఒక నటుడు కానీ, నటి కానీ, రైటర్ కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, అలాగే విజువల్గా మమ్మల్ని అందంగా చూపించే కెమెరామెన్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ ఎవరైనా సరే తనకు తానుగా తనలో క్రియేట్ చేసుకుని పుడతాడు. తయారు చేసి బలవంతంగా రుద్దితే ఎవరు కారండి. నేను నమ్ముతాను ఆ విషయాన్ని. అలాగే ఈ పాప నేను చేస్తున్నప్పుడు నాకు ఇచ్చే కౌంటర్ ఎక్స్ప్రెషన్స్కి నన్ను మర్చిపోయి నవ్వేసిన సందర్భాలు ఉన్నాయి. కరెక్టేనా చైతన్య? ఈ అమ్మవారి అలక అనేది ఒక చిన్న ఎపిసోడ్ అండి, ఒక్క ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో నేను చేస్తున్నప్పుడు తను ఇస్తున్న ఎక్స్ప్రెషన్స్ అవి చూసి ముగ్ధురాలనైపోయి, అరే ఇంత బాగా యాక్ట్ చేస్తుందని తన ఫేస్ చూసేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇంత మంచి ఆర్టిస్ట్ ఈ పాప. మనకు తెలుసు చాలామంది పెద్ద పెద్ద హీరోయిన్స్, విజయశాంతి గారు, శ్రీదేవి గారు, ఇంకా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి ఎదిగి పెద్ద హీరోయిన్లు అయిన వాళ్ళు, చాలా గొప్ప పేర్లు తెచ్చుకున్న వాళ్ళు, మన రాశితో సహా అంతా చైల్డ్ ఆర్టిస్టులు దగ్గర 20-30 మంది హీరోయిన్స్ ఉన్నారు కదా. హీరోయిన్ అవ్వాలి అనే ఆకాంక్ష అతనికి ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మంచి ఆర్టిస్ట్ మాత్రం తనలో ఉంది, అవుతుంది. అది నా నమ్మకం. ఇకపోతే ఈ నివాస్ అనబడే వ్యక్తి నాకేం తెలియదండి, నేనేం చేయలేనండి అంటాడు. లేదయ్యా నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యి, ఇది ఈ సీన్ నువ్వు చేతిలో పట్టుకో, నువ్వు చెప్పు అంటే ఆ సీన్లోకి పరకాయ ప్రవేశం చేస్తాడు. మనతో అన్ని పాత్రలు చేయిస్తాడు. అదే కదండి కావాల్సింది. కాబట్టి ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఈ ప్రొడక్షను దినదిన అభివృద్ధి చెంది ఇంతింతై వటుడింతై అన్న చందాన ఈ చిన్న మొక్క పెద్ద వృక్షమై, రొట వృక్షమై అందరికీ నీడనిస్తుందనే ఒక నమ్మకం నాకుంది. ఎందుకంటే
నేను నాటక రంగం నుంచి వచ్చి సినిమాలు చేసి ఆ తర్వాత సీరియల్స్ చేసి మళ్ళీ సినిమాలు చేసి ఇలా షఫిల్ అవుతూ వచ్చి కొన్ని స్టేజెస్ చూసిన దాన్ని నేను. సో ఇక్కడ నుంచి నేను ఇంకో 30 ఏళ్ళలో 20 ఏళ్ళలో ఉంటామనే ఆశతో నేను చెప్పట్లా. ఇలాంటి వాళ్ళు రానున్న కాలానికి భావితరానికి కళారంగంలో మంచిగా మంచి ఎపిసోడ్స్ చేసి మంచి కాన్సెప్ట్స్ చేసి మిమ్మల్ని అందరినీ అలరించి మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇదే నా స్వార్థం. ఇందులో నేను కావాలని పని చేయడానికి కూడా కారణం ఏంటంటే అందరికీ ఆశలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, కానీ ఆచరణలో పెట్టలేరు. వాళ్ళ ఆలోచనలని ఆచరణలో పెట్టగలిగిన చిన్న పువ్వులు వీళ్ళు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న చందన ఈ పాపలో ఆ క్వాలిటీస్ ఉండడం, తండ్రి భుజాన వేసుకొని ఆ క్యారెక్టర్లు చేయించడానికి ముందడుగు వేయడము, ఆ ముందడుగు వేసే దాంట్లో మాలాంటి వాళ్ళ చేయూత మాత్రమే కదా. మేమేమి ఇక్కడ ఉద్ధరించింది ఏం లేదు. మా ఆశీస్సులు, మా కోఆపరేషన్ అతనికి తప్పకుండా ఉంటాయని మనసా వాచా చెప్తున్నాను చైతన్య. అలాగే అందరూ ఫ్యామిలీ మెంబర్స్. ఈ పాప తల్లి అయితే ఒక టచ్అప్ మ్యాన్ లాగా వెంటనే ఉండి ట్రే పట్టుకొని దువ్వెని పట్టుకొని అద్దం పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది షార్ట్ చేసేటప్పుడు. అవన్నీ చాలా ముచ్చట కలిగించే విషయాలు. ఇలా చెప్పకపోతే చాలా విషయాలు ఉంటాయి. ఇకపోతే ఈ అమ్మవారికి అలక అన్న టైటిల్ చాలా యాప్ట్గా కుదిరింది నివాస్. చాలా చాలా బాగుంది. ఇది కథ చెప్పేసి మేము నష్టపోయేదేం లేదు, కానీ ప్రతి విషయం మీద ఒక నమ్మకం ఉంటుంది కదండి. దేవుడు అనేది నమ్మకం. ఎదురుగుండా ఇలా మనతో పాటు అలా తిరుగుతూ ఉండడు దేవుడు. మనం అనుకుంటే మనతోనే ఉంటాడు, అనుకోకపోతే ఎక్కడ ఉండడు. అనుకోవాలి, అది నమ్మకం. ఆ నమ్మకానికి పెద్దపీట వేసింది ఈ ఎపిసోడ్. దేవుడు అనేది మన నమ్మకం. భక్తి అనేది మూఢనమ్మకంగా కాకూడదు, నమ్మాలి, మనస్ఫూర్తిగా నమ్మాలి, పరులకు ఉపయోగపడే పద్ధతిలో నమ్మాలి తప్ప నేను ఈ పని అనుకున్నాను, నాకు పోయిన పర్సు దొరికింది అందుకని గుడికెళ్ళి 100 కొబ్బరికాయలు కొట్టాలి అనే మొక్కులు కాదండి. ఇక్కడ కావాల్సింది మనస్ఫూర్తిగా అర్పణ చెయ్యండి, మనస్ఫూర్తిగా పరులకి సహాయం చేయండి, మీకు చేతనైనంత వరకు పరాయి వ్యక్తిలో కూడా దేవుణ్ణి చూడండి అని చెప్పడమే ఈ ఎపిసోడ్లో కాన్సెప్ట్. ఎక్కువ పాత్రలు లేవు. నేను, ఈ పాప, ఆ మేడం గారు, అమ్మ మీ పేరు చెప్పండి, చందన గారు, ఆవిడ బ్యాంక్ మేనేజర్ అనంతపురంలో, ఒక ప్యాషన్తో మా కళారంగంలోకి వచ్చి చక్కగా చేసింది ఆవిడ కూడా. ఈ 3 పాత్రలు తప్ప ఎవరు లేరు. కాబట్టి మీరందరూ ఈ ఎపిసోడ్ని, అమ్మవారికి అలక అనే ఎపిసోడ్ని చూసి మీ బ్లెస్సింగ్స్ ఇస్తే ఈ చిన్నారులు ఇంకా 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 అద్భుతమైన కాన్సెప్ట్స్ మీ ముందుకు తీసుకురావాలని ఆకాంక్షతో ఉన్నారు. దానికి మీరు బలం చేకూర్చాలని నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాగే దీని నెక్స్ట్ ఇంకొకటి పాపను ఉద్దేశించే చేయబోతున్నాడు తను. దాని పేరు భవానీ. ఆ ఎపిసోడ్ పేరు భవానీ. అమ్మవారి బ్లెస్సింగ్స్ మెండుగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఎపిసోడ్స్ వీళ్ళు చేస్తున్నారు. దానికి వాసంతి గారు ప్రొడ్యూసర్. చూడండి, వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ కలగడం, నేను ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు రావడం, కళారంగానికి సంబంధించిన మా అందరినీ ప్రోత్సహించడం వారి గొప్పతనం. అలాగే మధు, అమ్మ మీకు మధు ఏమవుతారు తెలుసు. మధు అనే అబ్బాయి కూడా రండి నాన్న. తను ఒక ఎపిసోడ్ చేయబోతున్నాడు. ఆ చైర్ లాగా నేను అక్కడ కూర్చుంటాను, అక్కడ కూర్చున్నాను. మధు కూర్చోండి. మధు మన ఆర్టిస్ట్ గౌతమ్ రాజు గారు మీకు తెలుసు కదా. మన గౌతమ్ రాజు గారు కలిసి ఈ పాప ఉంది నాన్న అందులో. ఓ, కాబట్టి అది ఒక ఎపిసోడ్ చేయబోతున్నారు. ఏదేమైనా కంటెంట్తో కూడుకున్న ఎపిసోడ్స్ మీ ముందుకు వస్తున్నాయి. ప్రేక్షకుల్ని మరీ నేను అభ్యర్థన చేసుకునేది ఏంటంటే, చిన్ని అడుగులని మీ చెయ్యి పట్టి ప్రోత్సహించండి. వాళ్ళు పని చేయాలనే కాంక్షని మీరు క్రియేట్ చేయాలంటే ప్రేక్షక దేవుళ్ళే కదా ముందుండి నడిపించేది. మీరందరూ ఈ పిల్లల్ని ఆశీర్వదించి ముందస్తుగా మా భవానీ
ఇక నెక్స్ట్ ఎపిసోడ్కి రాబోతున్న భవానీ అమ్ముని మీరు బ్లెస్ చేయాలి. అమ్మో చెప్పు, నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పు, ఏం మాట్లాడతావు? దా. చెప్పురా అమ్ము. నేను యాక్ట్ చేశాను కదా అమ్మవారిది, అప్పుడు ఏమనిపించింది నీకు? నేను బాగా యాక్ట్ చేశానా? చెప్పాలి నువ్వు, చెప్పురాము. నీకంటే బాగా యాక్ట్ చేసానా? నువ్వే బాగా యాక్ట్ చేసావా? ఓ యాక్షన్ అంటేనే యాక్ట్ చేస్తావా? యాక్షన్ చెప్పు. ఓకే, వద్దులే, ఇబ్బంది పెట్టండి. సో ఈ చిన్నారిలో మంచి ఆర్టిస్ట్ ఉంది, మనమందరం ఆస్వాదించే ఆర్టిస్ట్ ఉంది. భవిష్యత్తులో తనకి మంచి 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 పాత్రలు రావాలని చైతన్య ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మంచిగా క్యారెక్టర్స్ కూడా ఇంకా వాళ్ళు రాసుకొని మీ ముందుకు తీసుకొచ్చి అవకాశం ఉంది. మీ బ్లెస్సింగ్స్ మాకు తప్పనిసరిగా కావాలి. చైతన్య మాకు ఎప్పుడు తెర వెనకే ఉంటాడు, ముందుకు రాడు. చెప్పట్లేదు కానీ మా అందరికంటే పెద్ద ఆర్టిస్ట్ చైతన్య. తెలుసు తెలుసు. సో ఏదైనా సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ మాట్లాడండి, అందరూ మాట్లాడండి.